హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. ఇవాళ మీకు ఆవకాయ పచ్చడి ఎలా పెడతారో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎట్లా ఆవకాయ పచ్చడి లేకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందో మీకు చూపిస్తానండి. వెల్కమ్ టు మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాగా మామిడికాయలు కొట్టించుకొచ్చేసారండి పొద్దున్నే. 2 కుంచాల ముక్కలకి ఆవకాయ పచ్చడి పడుతున్నాం అనమాట. 2 కుంచాలు అంటే 8 కేజీలు అనమాట. కొంచెం అంటే అదనమాట. అలాంటివి 2 కుంచాలు అనమాట. మామిడికాయలు అయితే వచ్చేసి దేశవాళీ కాయలండి. మామూలుగా మామిడికాయ పచ్చడి పట్టడానికి అయితే కొత్తపల్లి కొబ్బరి తీసుకుంటారు. ఇట్లాగా కొట్టించుకొచ్చిన తర్వాత దాంట్లో మనకి జీడి, ఆ పైన పొర ఇవన్నీ తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. మొత్తం క్లీన్ చేసుకోకపోతే మనకి పచ్చడి అనేది నిల్వ ఉండదు. వాళ్ళు ఎంత శుభ్రం చేసి కట్ చేసి ఇచ్చినా సరే మనం ఇంటికి వచ్చిన తర్వాత ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. 35 కాయలు కొట్టిస్తే 2 కుంచాల ముక్కలు అయినాయి అనమాట. కొంచెం అంటే 4 కేజీలు, 2 కుంచాలంటే 8 కేజీలు అనమాట. ఇది చూసారా, అందులో వాళ్ళు ఎంత నీట్గా క్లీన్ చేసి పెట్టినా సరే ఎంత తుక్కు వచ్చిందో. ఇలాగ మనం క్లీన్ చేసేసుకుని చక్కగా మామిడికాయ ముక్కల్ని, ఇంకా అందులో ఏమన్నా తడి ఉంటుందేమో అని చెప్పి కొంతమంది తీసుకెళ్ళి ఎండలో పెడతారనమాట. ఎండలో పెడితే అందులో ఉన్న నీరేమన్నా ఉన్నా పోతుంది అనమాట. తర్వాత వెల్లుల్లిపాయలు ఇలాగా రెబ్బలు అన్నీ ఇసిరేసి ఇలా ఒలవాలన్నమాట. వెల్లుల్లిపాయ రెబ్బలు పైన తొక్క తీయకుండా వేసేస్తే ఆ నూనె అంతా తొక్కకే ఉంటుంది కానీ వెల్లుల్లిపాయకి పట్టదనమాట. ఇదిగోండి, ముక్కలన్నీ ఇలా నీట్గా శుభ్రం చేసేసి అందులో ఉన్న జీడి, ఆ పైన పొర అంతా క్లీన్ చేసి నీట్గా తుడిచేసి ఇట్లా కాసేపు ఎండలో పెట్టామన్నమాట. మనం ఈలోపు మా ఆవకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుంటాం కదండి. ముందుగానే ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు, కారం, ఉప్పు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటాము. ఆవాలు వచ్చి 1.5 కేజీన్నర, మెంతులు వచ్చి 100 గ్రాములు, మన కారం వచ్చి 1.5 కేజీన్నర, ఆవాలు, ఆవు పిండి కారం సమపాళ్ళల్లో కలుపుకుంటాం అనమాట. మెంతులు స్మెల్ కోసం 100 గ్రాములు, వెల్లుల్లిపాయలు వచ్చి 1 అర కిలో, 2 కుంచాల ముక్కలకి. ఇది చూడండి, అదంతా మొత్తం ఇసిరేసి చక్కగా కాసేపు ఎండలో పెట్టుకుంటే నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. కారం వచ్చి 1.5 కేజీన్నర, ఉప్పు 1 అర కిలో. ఉప్పు మనం ఏమీ చెప్పలేం కదండి, వంటల్లో అయినా సరే మనం తర్వాత చూసుకుని వేసుకుంటాము. ఉప్పు కూడా చక్కగా ఎండలో పెట్టేసి మిక్సీలో ఆడేసి పెట్టుకోవాలన్నమాట. సాల్ట్ బయట కొన్నదైతే కొంచెం ఎక్కువ పడుతుంది, ఇది ఎలా అయితే బాగా పడుతుంది అనమాట. ఆయిల్ వచ్చి లైన్ బ్రాండ్ వేరుశనగ నూనె అనమాట. కొంచెం అంటే ఏంటో మీకు అర్థం కాలేదు కదండి, ఇట్లా ఉంటుంది కొంచెం అంటే కొంచెం. ఇది వచ్చి 4 కేజీలు అనమాట కొలత. తవ్వ అంటేనేమో 1 అర కిలో, మీకు తెలిసే ఉంటుంది, చూపిస్తున్నాను. కొంచెం అంటే 4 కేజీలు, తవ్వ అంటే 1 అర కిలో అనమాట. ఇలాగా మనం ఆవాలు ఇవన్నీ ఎండలో పెట్టేసుకోవాలండి. ఒక 10 రోజుల ముందే అన్నీ తెచ్చిపెట్టుకుని, ఆవాలు 2 రోజుల ముందు, మెంతులు, వెల్లుల్లిపాయలు అన్నీ ఎండలో పెట్టేసుకుని, ఆవు పిండి ఆడిచ్చేసుకుని 1.5 కేజీన్నర కారం, 1.5 కేజీన్నర ఆవు పిండి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు మనం. అది 1 నెల రోజులైనా సరే మనకి నిల్వ ఉంటుంది అనమాట. 2 కుంచాల ముక్కలకి 1.5 కేజీన్నర కారం, 1.5 కేజీన్నర ఆవు పిండి సమపాళ్ళల్లో ఉండాలి. ఇంకా మీకు ఎక్కువ గుజ్జు కావాలి, ఎక్కువ కారం కావాలంటే 2 కుంచాల ముక్కలకి 2 కేజీల కారం, 2 కేజీల ఆవు పిండి, ఈ 2 మాత్రం సమానంగా ఉండాలన్నమాట. మెంతిపిండి అనేది స్మెల్ కోసం వేస్తారు కాబట్టి 100 గ్రామ్స్, అదిగోండి మెంతిపిండి కలుపుతున్నారు. ఉప్పు 1 అర కిలో, వెల్లుల్లిపాయలు వచ్చి 1 అర కిలో, మొత్తం తొక్క తీసేసి అన్నీ వేసేసి ఇట్లా కలిపేసుకోవాలన్నమాట మిశ్రమాన్ని. ఆవు పిండి కారం మాత్రం ముందే మనం మిక్సీలో వేసేసుకుని ఎండలో ఎండబెట్టేసి చక్కగా ఆవు పిండి ఆడిసేసుకుని పెట్టేసుకుంటే అది ఆ మిశ్రమం అనేది 1 నెల రోజులు నిల్వ ఉంటుంది. ఇలా అప్పటికప్పుడు 2 కుంచాల ముక్కల కంటే 8 కేజీలు పచ్చడి అనమాట. పచ్చడికి 2 కేజీన్నర కారం, 1 కేజీన్నర ఆవు పిండి, 100 గ్రాములు మెంతిపిండి, 1 అర కిలో వెల్లుల్లిపాయలు, 2 నూనె ప్యాకెట్లు, లైన్ బ్రాండ్ వేరుశనగ నూనె వాడామండి మేము. ఉప్పు వచ్చి 1 అర కిలో. ఉప్పు అనేది మనం 3 రోజుల తర్వాత కలుపుకుంటాం కదా, అప్పుడు మళ్ళీ కావాలంటే మనం వేసుకోవచ్చు అనమాట. నూనె ఎంత మంచిగా ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది అనమాట. ఇలాగ మిశ్రమాన్ని మొత్తం మనం కలిపేసుకుని ఆ ముక్కలన్నీ నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. అన్నీ రెడీగా పెట్టుకుని
ఇలాగా కలుపుకోవాలన్నమాట. మామిడికాయ ముక్కల్ని 1 కేజీ నూనె ప్యాకెట్ ఓపెన్ చేసి ఆ ముక్కలన్నిటిని ఆ నూనెలో ముంచి ఈ కారంలో వేయాలన్నమాట. ఇలా కలిపేసుకోవాలి మనం మొత్తం. మీకు ఎక్కువ కారం కావాలి, ఎక్కువ ఊట కావాలంటే చెప్పాను కదండి, 2 కేజీల కారం, 2 కేజీల ఆవు పిండి, ఈ 2 మాత్రం సమానంగా ఉండాలి. ఉప్పు అనేది మనం చూసుకుని వేసుకుంటాం. మెంతిపిండి కూడా మీరు తినే దాన్ని బట్టి అన్నమాట. మెంతిపిండి, ఈ వెల్లుల్లిపాయలు అనేవి. ఆయిల్ ఎంత ఉంటే అంత ఎక్కువ రోజులు పచ్చడి అనేది నిలవ ఉంటుంది అనమాట. ఎక్కడా కూడా మనకి నీరు అనేది తగలకూడదండి. పచ్చళ్ళు పెట్టేటప్పుడు పచ్చళ్ళు నిలవ ఉండవు. ఇలా చెప్పాను కదా మీకు. ఒక ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేసి అలాగా లైన్ బ్రాండ్, అదిగోండి గ్రౌండ్ నట్ ఆయిల్, వేరుశనగ నూనె అనమాట, ముక్కల్ని అందులో వేసేసి నూనెలో డిప్ చేసి ఆ కారం మిశ్రమంలో మొత్తం ఆ మిశ్రమంలో వేసేస్తాం అనమాట. ఆ మిశ్రమంలో వేసేసి అన్ని ప్లాస్టిక్యే వాడాలండి మనం పచ్చళ్ళు నిలవ పెట్టుకోవాలంటే. ఇలాగా కొంచెం నూనె పోసి విశాలంగా ఉండే ఒక ప్లాస్టిక్ టబ్ లాంటిది ఉంటుంది అనమాట. మాకు ఆవకాయ పచ్చడి పట్టడానికి ప్రత్యేకంగా మా మమ్మీ ఒక టబ్బు పెట్టుకుంటుంది అనమాట. ఇంకా అందులో ఒక 4 కొంచాలు పచ్చడి పడుతుంది. మేము 2 కొంచాలు 3 కొంచాలు అట్లా పట్టుకుంటాం అనమాట. మేము పెద్దగా ఎక్కువ పచ్చళ్ళు తినము. ఏదో నాకు చుట్టాలకి పంపించుకోవడానికి ఎక్కువ కారాలు, ఎక్కువ పచ్చళ్ళు ఎక్కువ తినమన్నమాట. అందుకని 2 కొంచాల వరకు పట్టారు. ఇట్లా మిశ్రమంలో డిప్ చేసేసి మనం పచ్చడి అంతా అందులో ప్లాస్టిక్ టబ్లో వేసేస్తున్నారు. మొత్తం అన్నీ పట్టేటట్టు. మనకి ఎంత నూనె పోసినా ఇప్పుడు ముందు మనకి నూనె ఏం కనపడదండి. 3 రోజుల తర్వాత ఆటోమేటిక్గా అంతా ముక్కకు పట్టి పైకి ఊరుతుంది అనమాట. ఇట్లాగా నూనెలో డిప్ చేసి పైన సగం పోసేసిన తర్వాత ఇలా నూనె పోసారనమాట. అది ఎక్కడ మీకు నీరు తగలకుండా చూసుకోవాలండి. నీరు తగిలితే మాత్రం పచ్చడి ఉండదన్నమాట. అన్నీ మా అమ్మగారు ముందే రెడీ చేసి పెట్టుకుందనమాట. మేము వచ్చిన తర్వాత మేమేదో ఒక సాయం చేసామంతే. అన్నీ ఆవిడే చేసుకుందనమాట. మొత్తం కారం ప్రిపరేషను, ఆవు పిండి, ఆవకాయ పచ్చడి అంటే ఊరికే వచ్చేది కదండి. చాలా కష్టం ఉంటుంది దాని వెనకాల. మేమేదో పైన ఆ రోజు సాయం చేసామంతే. ఆ మిశ్రమాలన్నీ రెడీ చేసుకోవడానికి చాలా కష్టం ఉంటుంది దాని వెనకాల. మీకు ఆయిల్ ప్యాకెట్ చూపిస్తున్నాను. ఇది మీకు ఏం ఆయిల్ లేనట్టే ఉంది కదా. మీకు 3 డేస్ తర్వాత కలిపిన తర్వాత ఎట్లా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా కంటెంట్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఆవకాయ పచ్చడి ఈ విధంగా ఇలా పట్టామన్నమాట. 2 కొంచాల ముక్కలకి మామిడికాయ పచ్చడి. అసలు మామూలుగా మామిడికాయ పచ్చడి అంటే కొత్తపల్లి కొబ్బరి కానీ చిన్న రసాలు కానీ పడతారనమాట. ఇవే మామిడికాయ పచ్చడికి అవైతే పుల్లగా ఉంటాయి. దేశవాళీ కాయలు మామిడికాయ పచ్చడి పట్టడానికి అనువైనవి అనమాట. మామిడికాయలు కొత్తపల్లి కొబ్బరి అంటే మళ్ళీ పెద్దవి కూడా ఉంటాయండి. అవి కోసి మనం బయటికి ఎక్కడికన్నా వెళ్తే కారం వేసి ఇస్తారు సరదాగా. అవి కాదనమాట. కొత్తపల్లి కొబ్బరి అంటే ఇంకోటి ఉంటాయి. అవి కూడా మామిడికాయ పచ్చడి పట్టడానికి అణువుగా ఉండేవి అనమాట. ఇవైతే దేశవాళీ కాయలు 35 కాయలు కొట్టిస్తే 2 కొంచాలకు వచ్చిందనమాట. అది ఇట్లా ఉన్న మిగతా మిశ్రమాన్ని అంతా అలా వేసేసుకుని ఇట్లా క్లాత్ కట్టేసి 3 రోజులు అందులోని స్మెల్ పోకుండా, ఎటువంటి దుమ్ము పడకుండా క్లాత్ వేసేసి ఇట్లాగా తాడు కట్టేసి పెట్టేస్తారనమాట. ఫస్ట్ నుంచి ఇంతే మా ఇంట్లో. మేమైతే ఇట్లాగా పట్టుకుంటామండి ఆవకాయ పచ్చడి. మీరు ఎలా పట్టుకుంటారు మీ ఇంట్లో? ఇలాగా దీనికి ఒక చీపిరి తగలకుండా చక్కగా ఎవరు దాన్ని ముట్టుకోకుండా ఒక 3 రోజులు ఉంటాయి కదా మన లేడీస్ ప్రాబ్లమ్స్, అట్లాంటివి ఏమీ గాలి తగలకుండా చక్కగా నీట్గా ఇట్లా ఒక పక్కన పెట్టేసుకుంటే 3వ రోజు తర్వాత కలుపుకుంటారనమాట. చూసారా ఇందాక మీకు ఎట్లా ఉంది ఆవకాయ పచ్చడి, ఇప్పుడు చూసారా ఎంత గుజ్జు వచ్చింది, ఎంత నూనె కనపడుతుందో. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఆవకాయ పచ్చడి. అసలు ఆ రోజు అన్నంలో వేసుకుని ఆ ఫస్ట్ ముద్ద తింటే ఆ కమ్మదనమే వేరనమాట. అసలు చాలా చాలా బాగుంటుంది. అన్నంలో 3వ రోజు కలుపుకున్న తర్వాత అన్నంలో టేస్ట్ చూసి మనం ఉప్పు కావాలంటే ఉప్పు కలుపుకోవడమేనండి. అసలు మామూలుగా నోరూరట్లేదు. కొత్త ఆవకాయ పచ్చడి మీ ఇంట్లో మీరు కూడా పట్టారా ఆవకాయ పచ్చడి? మీకు అర్థమైందా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ? 2 కొంచాల ముక్కలకి నేను ఇవాళ మీకు ఎలా ఆవకాయ పచ్చడి పట్టాలో అన్నీ వివరించాను చక్కగా.
చక్కగా ఉప్పు చూసుకుని వేసుకుని చక్కగా ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకుంటే మనకి సంవత్సరం 2 సంవత్సరాలు ఏంటి అలాగే నిల్వ ఉంటుందన్నమాట. అప్పుడే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోకూడదు. ఒక 10 రోజులన్నా బయటే ఉంచితే ఆ ముక్క అనేది మాగి దానికి కారం ఉప్పు అన్నీ చక్కగా పట్టి ఆవకాయ పచ్చడి అనేది సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఎట్లా అయితే తిన్నామో అది సంవత్సరం తర్వాత కూడా అలాగే ఉంటుంది అనమాట. టేస్ట్ ఎమ్మి ఎమ్మి ఆవకాయ పచ్చడి రెడీ. ఈ కంటెంట్ మీకు నచ్చిందా అండి? మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కొత్త ఆవకాయ టేస్ట్ చేశారా అండి? నేనైతే తినేసా. సబ్స్క్రైబ్ మై ఛానల్.